దరిద్రమైంది ఆడజన్మ. పావుగంట తర్వాత కడుపులో విపరీతమైన పోట్లు మొదలయ్యాయి. అక్క డెలివరీ కాగానే నేను నాతో పాటు హైదరాబాద్ తీసుకుపోతా. నెల రోజులకు మా అక్క డెలివరీ అయింది. పండంటి బాబు పుట్టాడు. ఈ చిన్న బిడ్డ కూడా పంపివని నా కొడుకు చెప్పి. అమ్మా, నేను ఆడిపోతే వాడు నన్ను బతకనిస్తాడా? కానీ నువ్వు మనసు కష్టపెట్టుకోకే, నువ్వు బాధపడకే. ఆ విషయం చెప్దామా? నీకు పిచ్చా ఏమైనా? బిడ్డ జాగ్రత్త, పొరపాటున కూడా మీ అక్కకు కానీ దాని మొగునికి కానీ తెలియవద్దు. మీ అత్తగారు అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. మీ సీమంతం కూడా అక్కడనే వేయించమని వియ్యపురాలకి నేను చెప్తా. సరే అమ్మా, మీరన్న ఒకసారి రారాదుర్రే. నిన్ను బాపును చూడబుద్ధి అవుతుంది. వద్దు బిడ్డ, సీమంతానికి వస్తాం. మీరు ఇంత రహస్యంగా శ్రీమంతం చేసుకుంటే అయిపోయినా అంటే మీరు మీకే చేసుకుంటారా? చుట్టాలకు చెప్పులు లేదా? మొదటి కాన్పు అత్తగారింటి కాడ చేసుకుంటారా? ఇది ఎక్కడి పద్ధతి? పెండి కూడా మాకు ఎవరో తెలవకుండా ధరంపూరి గుళ్ళే చేత్రి. ఇట్లెందుకు చేస్తారు? అసలు మీ అత్తమావేరి నేను వాళ్ళతోనే తెలుసుకుంటే అలా ఇంటి పెద్దలని విలకుంటా ఎవరైనా విలుకుంటా చేసుకుంటారా? ఇది ఎక్కడి పద్ధతి? అసలు ఈ లంగ పనులు ఏంది? మీ అయ్యా వేం దాస్తారు, ఎవరి దగ్గర దాస్తారు, ఎవరి ముందర దాస్తారు? మీ అత్తమాన విలువరి ఆడతోనే తెలుసుకుంటే అలా సంగతి ఏందో. కాలవాహిని అలల వాలున ఒక ఎక్స్ క్షణం కరిగిపోయిందంటే ఆ ఎక్స్ క్షణం మళ్ళీ మన జీవితంలోకి రాదని మా గురువుగారు చెప్పారు. కానీ ఆయన చెప్పినది ఏమిటంటే కాలం గడిచిపోతుంది కానీ ఆ ఎక్స్ క్షణంలో మనకు కలిగిన అనుభవాలు మాత్రం జీవితాంతం మన వెన్నంటే ఉండి శూలాల్లా గుచ్చుకునే ఉంటాయి. నా జీవితంలో ఆ దరిద్రపు ఎక్స్ క్షణపు అనుభవాలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాననుకుంటే మళ్ళీ ఈ మందర గత జీవితంలోని దుర్ఘటన తాలూకు బాధామయ అనుభూతులకు మనుష్య రూపం దాల్చినట్టుగా మా అత్త ప్రత్యక్షమైంది. నేనైతే చిగురుటాకులా వణికిపోయాను. నా జీవితంతో పాటు నా గర్భంలో పెరుగుతున్న పసిబిడ్డ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుందేమో అనిపించేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మరుక్షణంలో
నేను స్పృహ తప్పాను. ఏంది వదినే వీడిల కన్నా నువ్వే బాగా మెత్తాను. అవగానే అన్నేడి మా అన్న వాయికుడు నువ్వు నీ బిడ్డలే బాగా హుషారు. కోడలు ఇలా పొద్దుగా ఫ్లోరాండింది తినే వచ్చిన మంచిగా. నువ్వేమన్నా నా ఇయ్యపురాలువా? నా ఇంటికి నువ్వు ఊకెందుకు వస్తావు? నేను నీ ఇయ్యపురాల్ని కాదు, నీ ఇయ్యపురాలు ఇల్లు వేరే కాడున్నది, ఆడికి పో. ఇంకొకసారి నా ఇంటికి వస్తా మాత్రం మర్యాదగా ఉండదు. నువ్వు ఊకే ఇట్లా మా ఇంటికి వచ్చినామనుకో మా చుట్టాలల్లా మా బంధువులల్లా మా గురించి గుసగుస మాట్లాడుకుంటారు. ఏదన్నా పండుగ పబ్బ ఉంటే అప్పుడు రా బాగా జాప్తుగా. ఇప్పుడు మర్యాదగా నడువు నా ఇంట్లోకి వెళ్ళి. ఓ పోరి నువ్వు పేద ఘనకరం చేసినావు కదా, ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి చూస్తావా? అసలు మీకేమైంది అత్త? ఎందుకు ఇట్లా నన్ను చిత్రహింస చేస్తున్నావు? మీకు ఇది న్యాయమేనా? ఏం కావాలి మీకు? గవన్నీ నాకు తెలియదు కానీ ఈ బంగారు గాజులు మంచిగా ఉన్నాయి కదా, ఎప్పుడు సుందో నేను చేయించుకోలే అనుకుంటున్నా. అత్తమ్మ ఇంకోసారి మా ఇంటికి రాకు, నా జీవితాన్ని నాశనం చేయకు. సాటి ఆడిదానివై ఉండి నా బతుకునట్లే చేసుడు నీకు న్యాయమేనా? నీకు బిడ్డ పుట్టినాక చెప్పు, చూసిపోతా. ఎందుకంటే కట్నం చదివియాలి కదా. వావ్ మరదల పిల్ల, నీ కొడుకు మస్తున్నాడు. ఎవరి పోలికలు వచ్చిన ఏంది? అయ్యో నీ కొడుకేమన్నా అరిగిపోతాడా నేను ముట్టుకుంటే? ఇప్పుడే స్నానం చేసి పడుకోబెట్టినా, పరాయోని చేతి పడితే నా కొడుకు నిద్రలేసి ఏడతాడు. అబ్బా అంత సుకుమారుడా నీ కొడుకు? ఇంతకీ ఎవరి పోలికలు వచ్చినా చెప్పనే లేదు. నా పోలికలైతే రాలే కదా. మీ ఆయన విలు ఒక ముచ్చట చెప్పేది ఉంది. మా ఆయనతో నీకేం పని? మొగోళ్ళం అన్నాక 1,00,000 ఉంటాయి. మీ ఆయనకి ఫోన్ చేసి తొందరగా రమ్మని కాలేజ్ నుంచి, లేకపోతే మీ అత్తమామలతో మాట్లాడమంటావా? బావా ఇప్పటికే నా జీవితం సర్వనాశనం చేసినావు, అయినా మేమేమనలే. పరువు కోసం గుట్టు చప్పుడుగా బతుకుతున్నాం. నీ నుంచి దూరం వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్నా. నీకేం అన్యాయం చేసినని నా బతుకుల నిప్పుల వద్దామని చూస్తున్నావు. బావా అక్క ముఖం చూసి, నీ పిల్లల ముఖం చూసి, నా కొడుకు ముఖం చూసి ఇక్కడ నుంచి బావా నీ కాళ్ళు మొక్కుతా. అది కాదు మరదల పిల్ల,
ఇటువంటి సెంటిమెంట్ డైలాగ్స్కి నేను పడను. పాలింతతో సుఖం మస్తుగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ పని అవ్వగానే వెళ్ళిపోతా. నువ్వు అసలు మనిషివేనా గుడ్డువా? పసి గుడ్డును పాదాల కాడేసి వేడుకున్నా గాని నీ మనసు కరగదా? ఎవరితో మాట్లాడతానవే? ఎవరినే? నమస్తే చిన్నమ్మ, నేను మీ కోడలు వాళ్ళ అక్క బర్త్డే. మొన్న మీ మనవాడికి బారసాలు చేసింది కదా, గా ఫంక్షన్కి నేను రాలేదు. ఈ ఊళ్ళో మా దోస్తు గానికి పెళ్లి చూపులంటే గీడి దాకా వచ్చినాం. గట్లనే నా మరదలు కొడుకుని చూసిపోదామని ఇక్కడ దాకా వచ్చిన. ఇగో ఈ పైసలు నీకే. ఇంటికి పెద్ద నువ్వే కదా, మా లక్ష్మి లెక్కున్నావు. ఈ పైసలు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. కూసో బిడ్డ, ఇంట్లోకి పోయి షిర్పత్ చేసుకురా. ఏమంటావు? ఇప్పటికైనా నాతో నొత్తవా? మీ అత్తకు వీడియోలు చూపెట్టాలా? నాను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఎవరికి చూపించుకుంటావో చూపెట్టుకోపో. నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన మరుక్షణమే నేను మరణ వాగ్మూలం రాసి ఊరేసుకొని చచ్చిపోతా. అప్పటికి నీ పీడ నాకు శాశ్వతంగా విరగడవుతుంది. మరి మరి ఉత్తగానే పోవాలా? ఏం లేకుండా పోవాలా? ఒక్క 50,000 ఉంటే చూడు, మళ్ళీ నీ జోలికి గుర్రాను. నా దగ్గర గన్ని పైసలు ఎక్కడి? నీ కొడుకు మెల్లో గొలుసున్నట్టుంది. అది మా అమ్మ నా కొడుకు పురుడు చేసినప్పుడు వేసింది. ఏం పర్లేదు, బంగారుదే కదా. సరే బిడ్డ, ఇడిదిక్కత్త ఇట్లా మన ఇంటికి తప్పకుంటారా. మనం ఏం పరాయోళ్ళం కాదు, మనం చుట్టాలం. నువ్వు ఇట్లా అచ్చుకుంటా పోతాంటేనే మన మధ్య బంధుత్వాలు నిలుస్తాయి. ఈసారి అయితే ఖచ్చితంగా మా ఇంట్లో బుక్కడు బువ్వ తినిపోవాలి. గట్లనే చిన్నమ్మా, ఈసారి వచ్చేటప్పుడు నీకు పోచంపల్లి పట్టి చీర తీసుకొని వస్తాను. సరే బిడ్డ, పైలంగా వేరా. రజనీ, ఏంది బిడ్డ అంత చిన్నగా ఉన్నావు? ఏమైంది? ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతానవి? ఏం మాట్లాడతలేవు? ఏంది? ఏం లేదమ్మా, కొంచెం తలకాయ వస్తుంది అంతే. ఊకోవే ఊకో, మా అవ్వ కదా. ఏమైందో చెప్పే, నా ముఖం చూసి చెప్పు. ఊకో, ఏడవకు. ఏడు, మా అవ్వ కదా, చెప్పు. ఏడు. ఊకో బిడ్డ, ఏడవకు. బిడ్డ, నువ్వు మా ఇంటి కోడలు కాదే, మా ఇంటి లక్ష్మివి. అయినా మీ బావ వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా చూస్తానా. నువ్వెందుకు బాగా బాధపడతాను? నీ మనసులో ఏదో బాగా బాధ ఉన్నదే నాకు తెలుసు. కానీ చెప్పు బిడ్డ, ఏంటిదే నీ బాధ? ఎవరన్నా తల్లిగారింటి కాల్చి ఎవరన్నా నచ్చిరంటే సంబరపడతారు. నువ్వేందే వాడిని చూడగానే దొంగ లెక్క భయపడతాను? ఏమైంది బిడ్డ, చెప్పే. అత్తమ్మ నేను పెద్ద పాపమే చేసిన. నన్ను మన్నించు.
ఏమైంది లే అసలు ఏం జరిగింది చెప్పు. అత్తమ్మ నాకు పెళ్లి కాకముందు మా అక్కల ఇంటికి పోయినా మా బావ నా జీవితాన్ని నాశనం చేసిండు. ఈ విషయం కడుపులో దాచుకోలేక మీరు చెప్పలేక సతమతమవుతున్నా. మా బావ ఇప్పుడు వచ్చింది కూడా నన్ను బెదిరియడానికే. ఆ వీడియోలు ఉన్నాయి అని మాట్లాడి నన్ను బెదిరిస్తుండు. నాకేం చేయాలో అర్థం అయితలేదు. వాన్ తలపండు వాళ్ళుగా వాడు అసలు మనిషే నానే. అసొంటి కొడుకును అది ఎట్లెడికేసుకొత్తందే. అసొంటి కొడుకును అన్నందుకు నరికి పోగులు పెట్టాలి. అది ఏం తల్లి, అది అసలు మనిషేనా? వాడిని అసలు నువ్వు ఇంటికి ఎట్లా రానిస్తానవే మనం? ఇంకా అది మన ఇంటికి వచ్చి తినుకుంటా పోతాంది. దానికి ఎట్లా సిగ్గులేదే? అది ఎట్లా మనిషి పుట్టుబడి పుట్టింది? మీ అమ్మ పెట్టిన బంగారు చైన్ తీసుకున్నది, నీ చేతుకున్న గాజులు తీసుకున్నారు. వీళ్ళది అట్లా కాదు బిడ్డ. వాడు రేపు మన ఇంటికి వస్తాడు కదా, వాడిని ఏం చేయాలో నేను అది చేస్తా. నువ్వేం బాధపడకు బిడ్డ, నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అత్తమ్మ నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే. నువ్వు నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలనుకుంటే నా ఒక్కదానికే చెప్పు. నా కొడుకుని తీసుకొని ఎవరికి తెలియకుండా మా అన్న దగ్గరికి వెళ్ళిపోతా. అత్తమ్మ నువ్వు నన్ను చచ్చిపోమంటే సంతోషంగా మా నూరి చెర్ల పడి చచ్చిపోతా. నా కొడుకును నువ్వే తల్లివై సాగాలే. ఏం మాట్లాడతానవే? పిచ్చి గిట్ట లేచిందా నీకు? చచ్చిపోవడేంది, ఇంట్లోకి వెళ్ళి పోవడేంది? నిన్ను నేనెట్లు ఇడిచిపెడతా అనుకుంటానవే? నువ్వు నా ఇంటి కోడలివి. తప్పు చేసినోడు శిక్ష అనుభవించకుండా నువ్వు శిక్ష అనుభవించుడేందే? కొంచెంసేపు ఆగు, ఏదన్నా ఉపాయం ఆలోచిద్దాం. ఇగో ఈ ముచ్చట నీ మొగనికి తెలివనీయకే, అదే నా కొడుకు తెలివనీయకు. నా కొడుకు ఎంత మంచోడైనా వాడు కూడా ఒక మొగోడేనే. మొగోని బుద్ధి కుక్కతోక లెక్క. అందుకే మొగోని అస్సలకే నమ్మరాదు. పెళ్ళాలంటే వాళ్ళ సొంత ఆస్తులు అనుకుంటారే, కానీ వాళ్ళు బయట ఎన్ని లంగ పనులన్నా చేయొచ్చు. నువ్వే తప్పు చేయకున్నా కూడా అందరు నిన్నే దోషి లెక్క చూస్తారే, నిన్నే తప్పు పడతారు. ఈ కానుంచి ఈ సమస్య నీది కాదు, నాది, మన ఇంటి సమస్య. నువ్వు అస్సలకే బాధపడకు. తప్పు చేసిన శిక్షించకుండా ఎట్లు విడిచిపెడతానే. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా?